అది నాకు తెలీదు. ఎవరు అనుకునేది అలా అనుకుంటారు. దాన్ని మనం చేంజ్ చేయలేం. బట్ యాహ్! డెఫినెట్‌లీ ఇమాన్యుల్ అన్న ఉంటే తీసుకునేవాడు కాదేమో. బికాస్ నాకైతే వెరీ నీడ్. పికిల్సా ఇష్టం అనేది? అయ్యయ్యో! అలా ఏం లేదు. నో, నో, నో. నాకు ఏ క్రష్ లేరండి. ఓకే. సో బట్ నాతో ఎవరు బాగున్నా మనకు అనిపిస్తుంది వాళ్ళు జెన్యున్గా ఉంటున్నారా కాదా అని. బాగుంటే బాగుండాలి. అది హ్యూమన్ నేచర్ అలానే ఉండాలి కదా. అది ఆయిషదా? అచ్చా అచ్చా, డ్యాన్స్ మేడం బాగుందా? థ్యాంక్స్. అంటే నాకు మొహమాట ఉండే, దానికి తోడు మేము ఫ్రెండ్లీగా ఉన్నా మాకు కొంచెం ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్కి వేరేగా వెళ్తుందని కూడా తన భయపడేది. నేను కూడా అయ్యో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, తన గేమ్ కూడా నేనే ఆడుతున్నాను. సో దానివల్ల మేమిద్దరం ఇంకా సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయాం. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. యా, కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీ డెఫినెట్లీ. ఇమాన్యుల్ అన్న ఫస్ట్ అయితే. ఇమాన్యుల్ అన్న ఈవెన్ నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాను. ఇమాన్యుల్ అన్న ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేది, నామినేట్ చేసినప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చింది. లైక్ వెరీ. సో కొంతమందికి మనం ఎందుకు కనెక్ట్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం అని తెలీదు. సో ఇమాన్యుల్ అన్న చాలా మంచోడు నా ఒపీనియన్లో. ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తాడు, అండ్ తిట్టే టైంలో తిడతాడు, సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి అయితే మరి చెప్పకూడదేమో, వెయిట్ అండ్ సీ. యా, నేను బీబీ జోడి ఎవరితో వేస్తున్నానో చూడండి. అది ఫ్రెండ్షిప్ కన్నా బ్రదర్హుడ్ అనొచ్చు. ఈవెన్ మా అన్నయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఎలా ఉండదంటే బాగుండు, మేము పెద్దగా మాట్లాడుకోం. బట్ నాకు ఏం కావాలన్నా మా అన్నయ్యని అడుగుతా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ మాట మా అన్నయ్య వల్లే నేను ఈ ఇండస్ట్రీ సైడ్ రావడం, అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళినా. ఎందుకంటే మా పేరెంట్స్ చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరియర్లో సెటిల్ అవ్వలేదు. మా అన్నయ్య కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ అనేది దొరికింది. లేదంటే నేను నాకు చాలా కష్టమయ్యేది. ఈవెన్ నన్ను బిగ్ బాస్లోకి వెళ్ళమని అప్లై చేయమంది కూడా మా అన్నయ్య. సో క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య చెప్పాలండి. సో నేను యాక్చువల్లీ గొంతు పట్టుకోలేదండి. నేను ఇలా అని ఇలా కూల్ సారీ. నేను ఏమంటున్నా అంటే వాడి నరాలు ఎలా పొంగిపోతున్నాయన్నమాట. ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైక్ కూల్ కామ్ డౌన్. అది ఏంటంటే వేరేగా పోర్ట్రే అయ్యింది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే వాడికి తెలుసు. మీరు కట్ చేసుకుంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మాకు కొన్ని మూమెంట్స్ ఉండే. కుకింగ్లో కానీ ఏం కానీ వాడు ఏమన్నా అడిగినా వాడి కోసం చేసి పెట్టడం కానీ, లేకపోతే వాడు కూర్చొని బాధపడినా వెళ్ళి అదేమో ఆలోచించుకో అని నేను వాడిని కంఫర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఉన్నాయి. వాడిననే కాదు, నేను హౌస్లో ఎవరు బాధపడినా వెళ్ళి మాట్లాడేవాడిని. ఈవెన్ నాకు సోమన్ అనుకుండే, నాకు బర్ని గారు చాలా మందితో ఉండే. బట్ నాదే అంతా టెలికాస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళది కష్టం కదా. సో ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరి అన్ని విధాలుగా చూపించాలి. సో కొన్ని చూపిస్తారు, కొన్ని చూపించలేరు. ఈవెన్ గేమ్ కూడా అంతే, అది టెలికాస్ట్ అవ్వలేదని చాలా మంది చెప్పారు. లైక్ నా దృష్టి అని ఏం కాదు, కానీ ఈ 5గురిలో నా ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ చెప్పాగా ఇమాన్యుల్ అన్నని నా ఫేవరెట్. లవ్ ఏం లేదు. లవ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఇప్పుడు మనుషులు నచ్చడం వేరు, లవ్ వేరు. ఇప్పుడు మనకి హీరోయిన్స్ నచ్చుతారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనం సో నచ్చడం అంటే మనం మాట్లాడాలనిపిస్తుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంది. లవ్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇట్ టేక్స్ టైం, అంత ఈజీ కాదు. ఫర్ ఎవర్ అనే వర్డ్ ఇప్పుడు యూజ్ చేయొచ్చు, బట్ ఫర్ ఎవర్ అనేది వర్డ్స్ కన్నా యాక్షన్స్లో చూపిస్తే బాగుంటుంది. అయ్యయ్యో, అంటే
ప్రెజెంట్ అయితే అసలు ఆ థాట్ లేదు నాకు తన మీద అండ్ తనకి నా మీద. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్ కంపెనీ మాట. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్లో మేల్స్ ఎలా ఉంటారో ఫీమేల్స్ అలానే. అట్ ది సేమ్ టైమ్ షీ ఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. ఐ లైక్ ద వే లైక్ తన నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుద్ది అండ్ నేను ట్రీట్ చేసే విధానం తనకు కూడా నచ్చుద్ది. సో అట్లా వీ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్. నా ఫేవరెట్ సాంగ్ అది. కట్ చేస్తే రీతుకి కూడా ఆ సాంగ్ ఫేవరెట్. సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్ అట్ ది సేమ్ టైం. ఇప్పుడు ఇష్టం అనేది కూడా ఉందని చెప్పే కదా. ఇప్పుడు సరదాగా మనం కొంతమందిని ఫ్రీగా మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు లెట్సే బావమరదల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్గా ఎలా ఉంటారో. సో నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఒక వైబ్ని ఫీల్ అయ్యా. సో అందుకే అది బాగా వచ్చింది. అది వదిలేండి, వేరే చాలా ఉంది కదా బిగ్ బాస్ లో. వన్ సెకండ్ ఈ వీడియో ఇందాక నుంచి నేను అసలు మైండ్లో ఏం పెట్టుకుని వెళ్ళలేదండి. నేను ఎలా ఉంటానో అట్లా ఉందామని వెళ్ళాను. నాకు ఎవరైనా ఒకటి అన్నారనుకోండి, అరే మనం కూడా మిస్టేక్లు చేస్తాం కదా, ఆ మిస్టేక్ని పిన్ పాయింట్ చేసుకొని వాళ్ళని తిట్టేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అవుతా, అప్పుడు నేను షౌట్ చేస్తా. పదే పదే పోక్ చేయకపోతే నేను కామ్గా, అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంతకుముందు తెలీదు, ఏదో ఒకసారి చూశాను కానీ. బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలామంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండు లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అండి, వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసినా వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తన నాకు తీసుకునే, అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతికి వాళ్ళ ఫాదర్ లేరు, బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ, అది నాకు బాగా నచ్చింది మాట. అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యున్గా కోరుకునేటప్పటికి నాకు కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అట్ ది సేమ్ టైం మేమిద్దరం, నేను డిష్ వాషింగ్ మానిటర్ తన, ఎవ్రీడే తన మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ బాతం మొత్తం. సో ఆ సరదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు, ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు, సో అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం? కావాలనుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుందా? అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం? పైగా నా గేమ్ కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్గా ఉన్నట్టే కదా. యా, అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్లో ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకునేదని. యా, అదే జరిగింది. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, మధ్యలో ఒక 3 వీక్స్ అంత సరదాగా ఎవరితో లేను. కానీ రిమైనింగ్ అంత, అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ 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 వచ్చాను అనమాట. లేదు, నేను సరదాగా, అంటే మన ఫ్రెండ్స్లో కొంతమంది కొన్ని చెప్తూ ఉంటే చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైప్లో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కావాలని చెయ్యం, జనరల్గా వచ్చేస్తే.
అలా ఏం లేదు, మేబీ మీరు ఆ ఐస్తో చూస్తున్నారు అంతే. నేను వెయిట్ చేస్తున్నానండి. మీరందరూ గట్టిగా అనుకోండి, నేను కనిపించాలని మేనిఫెస్ట్ చేయండి, అయిపోతుందేమో ఈ ఇయర్లోనే. థ్యాంక్ యూ సో మచ్. అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న టాస్క్ లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. సో మీరు కెమెరా దగ్గర వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు? యా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయాల. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీత్ ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలా. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 weeks పెట్టలేదు. అసలు మనం టాస్క్లు ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్లోనే కదా మనకి గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను? సో చాలా బాధ ఉండేది నాకు. వరుసగా 2 times కెప్టెన్ అని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాం. 100%. మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికీ గుర్తుంటారు, ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు. సో అది నాకు రాలేదు. అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్. ఫస్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ 3 weeksలో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం కావాలి. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, సుమన్ అన్నని ఫస్ట్ 2 weeks ఎవరు అర్థం చేసుకోలేదు, ఏంటి ఈయన ఎలా ఉంటున్నారని. బట్ ఆయన లాస్ట్కి వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్, ఈయన వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో సృష్టికి కూడా ఆపర్చునిటీ వచ్చుంటే మేబీ తన పర్సనాలిటీ కూడా తెలుసు. లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్లో కలవడమే. షూట్లో కలిసాను మొన్న. షూట్లో